కంప్లీట్ గా నిర్ధారిస్తున్నాను. ఓకే, రైట్ రైట్. నగేష్ గారు, సో నిజంగానే అంటే కేటీఆర్ గారి అంశంలో ఈ కార్ రేస్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అవినీతి జరిగిందని ఎలిగేషన్ చేస్తూ ఉంది. ఈరోజు ఈడీ ఏసీబీ వాళ్ళని కూడా పర్మిషన్ తీసుకుని వాళ్ళతో పాటు విచారణ చేపిస్తుంది. రేపు పొద్దున నిజంగా తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే అరెస్ట్ తప్పదని కూడా మీరు మాట్లాడుతున్నారు. చట్టం తరపున తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్తా ఉన్నారు. కానీ కేటీఆర్ గారి విషయంలో సరే, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, రెండు చోట్ల కూడా ఆయనకి డిస్మిస్ జరిగింది. దాని మీద ఏది విచారణ విషయంలో క్యాష్ పిటిషన్ డిస్మిస్ జరిగింది. కానీ నిజంగానే మరి కేటీఆర్ మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలని చేస్తుంది ఇది ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అభివృద్ధి పథకాలు ఏదైతే ప్రచారం చేశారో, ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో వాటిని అమలు చేయలేని విషయంలో ఎలుగెత్తి చూపించినందుకే మాకు ఈ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, మేము ప్రశ్నించినందుకే మమ్మల్ని అనగదొక్కుతున్నారని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగా ఏం జరగబోతుంది? అసలు నిజంగానే కక్షపూరిత చర్యలు ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే నిజంగానే అవినీతి చేసిన వాళ్ళు కంపల్సరీ ఏదో అప్పుడు ప్రచారంలో అన్నట్టుగా 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ని కంపల్సరీ జైలుకి పంపిస్తాం అన్నట్టుగా ఇప్పుడు నిజంగానే వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించే కార్యక్రమం చేపట్టారు. ఏ విధంగా చేస్తున్నారు అసలు మీరు? రవి గారు, అసలు కక్షపూరితమైన మాటలు అది అంటున్నారు. కేటీఆర్కే ఎందుకు డైరెక్ట్ కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళనే ఎందుకు? అస్సలు అలా టార్గెటెడ్గా పని చేయదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడున్న నాయకత్వం మెచ్యూరిటీ బేస్ చేసుకొని మేము మా కమిట్మెంట్ ఎవరితో, తెలంగాణ ప్రజలతో, ఏది 6 గ్యారెంటీలు అవి కూడా అందించే ప్రయత్నం 100% అవి కూడా అందిస్తున్నాము. రైట్, రాబోయే రోజుల్లో మరింత రైతు బీమా, రైతు భరోసా ప్రతి ఒక్కటి అందిస్తాము. ఇక్కడ ఆర్థికంగా బలహీనపరిచిన తెలంగాణ ఎలా వచ్చింది అంటే బలహీనంగా ఎలా మారింది? ముందు రూలింగ్లో ఉన్నోళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్లో పనిచేయడం వల్లనే కదా మేము తెలంగాణ ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చాము. ఎవరైతే తెలంగాణ సొమ్ము ఎవరైతే తిన్నారో వాళ్ళందరితో కక్కిస్తామని ఆ కోణంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈవెన్ కవిత గారు, హరీష్ రావు గారు మేము ఎంక్వైరీకి ఎప్పుడైనా రెడీ అన్నారు. మీకు ఐడియా ఉందో లేదో? ఏమన్నారు? డైట్, జైలు, యోగా, సిద్ధం, సీఎం కూడా అవుతారు అన్నారు. జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సీఎం అవుతారు అన్నారు. అంత సవాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 రకాలుగా చేద్దాం మనం. ఎంక్వైరీ ఒకటి, పిటిషన్ ఒకటి. ఎంక్వైరీ పడ్డది, నువ్వు డైట్, యోగా, జైలు రెడీ అన్నావుగా, మరి ఎంక్వైరీకి సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? నువ్వు యూటర్న్ తీసుకొని పిటిషన్కి వెళ్తున్నావు. అంటే పిటిషన్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వేదో తప్పు చేసినట్టున్నావుగా, నాకు దేహీ శరణం ఇంకా కోర్టే రక్షించగలుగుతుంది అన్న కోణంలో వెళ్ళి నువ్వు క్వాష్ పిటిషన్ పెట్టుకున్నావు కదా. కానీ కోర్టు అక్కడ హైకోర్టు కూడా నిరాకరించింది, సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఏమని? హైకోర్టు ఎంక్వైరీ వేసింది, ప్రాసెస్ కంటిన్యూ, మీరు సపోర్ట్ చేయండి, అంతవరకు మేము దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పింది అన్నారు కదా. అంటే వాస్తవానికి అక్కడ ఏదో గ్రావిటీ ఆఫ్ ఎర్రర్ ఉంది కదా. అలాంటప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు సపోర్ట్ చేయాలి కదా. ఎంక్వైరీ ప్రాసెస్ లో ముందుండి నడిపియాలి కదా. ఈ కక్షపూరితంగా చేస్తున్నారు, ఇదేం అర్థం పర్థం లేకుండా మాటలు. కక్షపూరితంగా ఏముంది అంటే కేసీఆర్ అంతకుముందు మన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేయిస్తున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్. అంటే వాళ్ళు అప్పుడు కక్షపూరితంగానే చేసారు కదా. నేను దానికి ప్రూఫ్ చేస్తా చూడండి. ఇక్కడ మీరు రవి గారు ఇందాక అన్నగారు అంటున్నారు, రామ్మూర్తి అన్నగారు గొప్పగా ఓటుకు నోటు అని ఇంటెన్షన్ గా అప్పుడున్న అసెంబ్లీలో ఏకధాటిగా గవర్నమెంట్ ని ప్రశ్నించింది ఎవరండి? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. అదే విధంగా పర్సనల్ వెండిట కోణంలో ఆయనకి ఇరికిచ్చి ఆయన పైన కరప్షన్ కేసెస్ అన్ని ఇన్వాల్వ్ చేసి ఆయనకి నాన్ అవైలబుల్ వారెంట్ తీసుకొచ్చి ఆయన జైల్లో వేసిర్రు. యాజ్ పర్ టెక్నికాలిటీ ఇప్పుడు ఒక పార్లమెంటరియన్ కావచ్చు, అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ప్రివిలేజెస్ ఉంటాయి వాళ్ళకు, రైట్? మీరు ఎంక్వైరీ పెట్టాలి. ఇంకోటి యాజ్ పర్ యాక్ట్ ఆయనకు యాంటీ కరప్షన్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రివిలేజ్ మోషన్ పెట్టాల్సింది, ప్రివిలేజ్ బ్రీచ్ అన్న కేసు రావాల్సింది. కానీ కావాలని ఆయన మీద సెక్షన్స్ ఇవన్నీ అంటించి ఆయనకు అప్పుడు జైల్లో కూర్చోబెట్టారు. అది అన్యాయం జరిగింది అనేగా తెలంగాణ జనాలందరూ ఆయనకు ఏకధాటిగా ఓట్లేసి ఈరోజు సీఎం అయ్యాడు. ఆయన అయిన తర్వాత అయ్యకు ముందు కూడా ఆయన కమిట్మెంట్ తీసుకున్నారు, తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అవుతుంది, కాళేశ్వరం అన్న పేరుతో కరప్షన్ అవుతుంది, దళిత బంధు అన్న పేరుతో కరప్షన్ అవుతుంది అని ఆ రోజే ఆయన ప్రజల ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రజలేగా ఆయన రిపోర్ట్ కార్డులో మార్కులు వేసిన తర్వాత ఆయన సీఎం హోదాలో ఈరోజు ఉన్నారు. మీరు అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీ వల్ల తప్పులు జరిగాయి, తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయింది, ఎంక్వైరీకి సపోర్ట్ చేయండి అంటే అంత జై తెలంగాణ అని కోసుకుంటారు, అదే ఇది చేసుకుంటారు.
చేసుకుంటారు కదా, రోడ్ల మీద షో చేస్తారు కదా, మరి ఎంక్వైరీకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. మీరే అంటారు డైట్, సీఎం, యోగా ఏముంది, రిలాక్స్ అవుతాం జైలుకి వెళ్ళి అన్నారు, వచ్చి మంచి ఫిట్నెస్ తో మళ్ళీ వస్తా అన్నారు, పాదయాత్ర చేస్తాం. మరి పిటిషన్ ఎందుకు వేసినావు మరి నువ్వు? అంటే నీ దగ్గరనే డబల్ స్టాండ్. అంటే రామ్మూర్తి అన్న కూడా అగ్రి అవ్వాల్సింది ఏంటంటే వీళ్ళ నాలుక కాదు, వీళ్ళు చెప్పేది ఒకటి, ఆలోచనలు ఒకటి. వీళ్ళపైన థ్రెట్ వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు ఓ క్వశ్చన్ రేజ్ అవ్వట్లేదా? అరే కరెక్టేనా, ఇప్పుడు తెలంగాణ సమాజంలో బాధ్యత గల అపోజిషనే ఉందా మనకు? అప్పుల తెలంగాణ లాగా మారింది. ఇంకో వాస్తవం, ఇందాక అన్నగారు అంటున్నారు సీఎం గారు యూఎస్ వెళ్ళారు, అటు ఇటు వెళ్తున్నారని. మా సీఎం గారు ఎప్పుడు యూఎస్ వెళ్ళినా, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డావోస్ సమిట్కి 82,000 crore ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌలో అన్నిట్లో ఉన్నాయి, రికార్డులో చూసుకోండి. మీడియా 82,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఇక్కడ డబ్బుల రూపంలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చూడకండి, దాంతోపాటు టెక్నాలజీ వస్తుంది, దాంతోపాటు జాబ్ జనరేషన్స్ వస్తాయి, డిఫరెంట్ కనెక్టివిటీ వస్తాయి, ఎంఎస్ఎంఈస్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క బిజినెస్కి, లార్జర్ బిజినెస్కి, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే తెలంగాణని ఓ రకంగా నవనిర్మాణం, అంటే ఆర్థికంగా బలమైన తెలంగాణ మార్చుకోవాలని ఈ సీఎం గారు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇచ్చిన ప్రామిస్ రుణమాఫీ కావచ్చు, ప్రతి ఒక్కటి డెలివరీ చేస్తున్నాము. కానీ మేము ఎక్కడ ఖానామేటు వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే. రుణమాఫీ విషయంలో మీరు 31 కోట్లు, 49,000 కోట్లు, తర్వాత 31,000 కోట్లు, ఈరోజు 18,000 కోట్లు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అనేది వాళ్ళ ఆరోపణ. దాన్ని నిజంగా ఎంతవరకు మీరు సఫలీకృతం చేయబోతున్నారు? ఎందుకంటే జనవరి 26వ తారీఖు లోపు ఇక్కడ రేషన్ కార్డులు కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతులకు 12,000 విషయంలో కావచ్చు, అలాగే కౌలు రైతుకు 6,000 విషయంలో కావచ్చు, అన్నీ కూడా చేస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు బడ్జెట్ విషయంలో చూస్తే మళ్ళీ అంతా వెనకడికేసే పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా దానికి సమాధానం చెప్తారు? అన్నగారు మీరు అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉందనుకో, మేము మల్లారెడ్డి గారి నుంచి ఇతర నాయకులు, బీఆర్ఎస్ నాయకులు 100 ఎకరాలు ఉన్నాయిగా, వాళ్ళకి రైతు బంధు కావచ్చు, రుణమాఫీ రావట్లేదు, అది వాళ్ళ బాధ. రైట్, అంటే ట్రూ జెన్యూన్ ఎవరైతే వాస్తవిక బెనిఫిషరీస్ ఉన్నాయో తెలంగాణ, వాళ్ళందరికీ ఇస్తుంది ఈ గవర్నమెంట్. కరెక్ట్, ఇస్తుంది. కానీ ఎంతసేపు ఎంక్వైరీ చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు ఎంక్వైరీలు వాళ్ళు? ఎంక్వైరీ అనేది ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్, అంత ఈజీ కాదు. గ్రావిటీ ఆఫ్ అనేది అది ప్రూవ్ చేసుకొని అప్పుడే ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇది ఇంకోటి, మా గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎప్పుడైనా కోకాపేట్, ఖానామేట్, గౌల్దొడ్డి ఇలాంటి దగ్గర గవర్నమెంట్ ప్రభుత్వ భూములు అమ్మి మేము ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్లో పెడుతున్నామని పెట్టలేదన్నగారు. ఈ గవర్నమెంట్ ఎంతసేపు రెవెన్యూ జనరేషన్ మోడ్లో ఉంది. వచ్చిన రెవెన్యూని జుడిషియర్గా ప్రజలకి పంచే కోణంలోనే పనిచేస్తుంది. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి వాళ్ళు దానికి ముందుకు తీసుకెళ్లాలన్న కోణంలోనే పనిచేస్తుంది తప్ప ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నారా అండి? భూదాన్ మూవ్మెంట్ బోర్డ్ని తీసేసి 1,000 ఎకరాలు కబ్జాలు పెట్టిర్రా? అలా లేదుగా ఈ గవర్నమెంట్. ప్రజా పరిపాలన అన్న కోణంలో వచ్చినప్పుడు ప్రజల కోసమే చేస్తున్నాం. ఎల్లప్పుడూ తాపత్రయపడుతుంది ఈ గవర్నమెంట్. బీఆర్ఎస్ పార్టీయే బాధ్యత గల అపోజిషన్ లాగా వ్యవహరిస్తలేదు. ఎప్పటికీ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ లోనే పనిచేస్తుంది. నిరసన పెట్టుకున్నా మా కేసీఆర్ గారే అంటారు. రైట్, ఏ రోజైనా శ్రీకాంతాచారి నుంచి ఉద్యమకారుల పట్ల ఎప్పుడైనా ఆవేదనతో రోడ్ల మీద వచ్చిరా? ఇల్లు లేదు కదా. ఏ రోజైనా ఇదే వాళ్ళ హయాంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. మీ హయాంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా? అన్నగారు మీరు ఎక్కడ ఉన్నారు? రాంగ్ అని పేరుకి చెప్తున్నారు అంతే, లేదు కదండి. జర్నలిస్ట్ సోదరులకి, మీలాంటి జర్నలిస్ట్ సోదరులకి ఉద్యమకారుల సంగతి చెప్పండి. జర్నలిస్టులు ఏముందండి? జర్నలిస్ట్ సోదరులు ఆ మీటింగ్ లోనే ఉద్యమకారులకు కూడా మేము ఇన్సూరెన్స్ తో పాటు 200 yards ల్యాండ్ అన్నది కూడా మేము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది, మీరు చూడండి, పబ్లిక్ డొమైన్ లో ఉంది. అన్నగారు ఎక్కడున్నారు? ఒక్కొక్కటి దిశగా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. మేము ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలు అయితే 100% ఇంప్లిమెంట్ చేస్తాం. కౌలు రైతులు మీరు అంటున్నారు చూడండి, అద్భుతమైన ఆలోచన. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మీరు రుణమాఫీ, ఇది రైతు భరోసా ఇవ్వచ్చు. కానీ ఎవరైతే కౌలు రైతులు ఉంటారో, అంటే సొంత స్థలం కూడా కాదు, కౌలుకి జీవన ఆధారం కోసం చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఈక్వల్ టు రైతు రుణమాఫీ వరకు తీసుకెళ్తుంది. అంటే యు మస్ట్ ప్రౌడ్ అబౌట్ దిస్ గవర్నమెంట్ కదా. రైట్, టెక్నికాలిటీ, సబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ఉండాలి తప్ప, అంతేగాని ఎంతసేపు మా నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ ఇలా చేసుకుంటూ ఉంటే రేపు మీరు ముందుకు వెళ్ళలేదు. బీఆర్ఎస్ పార్టీ ఈయనే జీరో అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మన కూడా ఫ్యూచర్ డౌన్ ద లైన్ ఉండాలి అనుకుంటే రైటియస్నెస్ గా మాట్లాడాలి. వీళ్ళు ఇలా రామ్మూర్తి అన్న మాట్లాడుతున్నట్టు కక్షపూరితంగానే చేస్తున్నారు. ఒకవేళ కక్షపూరితంగా చేస్తే అక్కడ సుప్రీంకోర్టులో, హైకోర్టులో మార్చి వాట్లు పడాలి, కానీ వాళ్ళకి ఎందుకు పడుతున్నాయి? టెక్నికాలిటీ ఇంతే. అందులో న్యాయం లేకపోతే